పవన్ కళ్యాణ్ కొత్తగా అడుగులు వేస్తూ ఉన్నటువంటిది బలమైనటువంటి అభ్యర్థుల్ని తయారు చేసుకోవడం. ఒకటి 35 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ ఇస్తోందన్నటువంటి మాట వినబడుతోంది. ఆ సీట్లలో బలమైనటువంటి అభ్యర్థులని అంటే ధనంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి నేతలు, ఇప్పటిదాకా ఉన్న నేతలు ఉన్న చోట ఓకే, అట్లాంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఓకే, లేనటువంటి చోట్ల కొత్త ముఖాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తయగ ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్. ఇందులో దర్శి నియోజకవర్గం, వాస్తవంగా దర్శి నియోజకవర్గం ఈ దఫా జనసేనకి ఇస్తోంది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. అక్కడ కొత్తగా ఒక వ్యక్తి, ఇతను కాస్త ధనవంతుడైనటువంటి వ్యక్తి, గరికపాటి వెంకట్, ఎన్ఆర్ఐ ఫండింగ్ కూడా ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం సానుభూతి పరులు ఇప్పుడు జనసేనలోకి చేరతారు. అట్లాగే ధనవంతులయ్యుండి ఇంతవరకు అవకాశాలు ఎక్కడ రాక తెలుగుదేశంలో కుదరక వైసీపీ కుదరనటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అయ్యేటువంటి ఒక గేట్వే ఏర్పాటైంది. ఆ గేట్వే ద్వారా భారీ ఎత్తున ఇలాంటి కొత్త చేరికలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో చేరుతున్నటువంటి వాళ్ళని చూస్తే మనకి అదే అర్థమవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం పదవులు అనుభవించిన వాళ్ళని తీసేస్తుంటే, లేకపోతే వాళ్ళని మారుస్తుంటే రచ్చ చేస్తున్న మీడియా ఇక్కడ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం కోల్పోతారు. అట్లాగే జనసేనకి ఇప్పుడు కొత్త ముఖాలను పెడితే పాత వాళ్ళకి అవకాశం కోల్పోతారు. అయినా సరే ఇక్కడ కాన్సెప్ట్ వాళ్ళ గురించి రాయరు. అది వ్యూహాత్మకమైనటువంటి కాన్సెప్ట్.